స్టార్ 9 లైవ్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పైలట్ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న రీసర్వేను జాయింట్ కలెక్టర్ కార్తిక్ పరిశీలించారు. కాలువపై కప్పు లేకపోవడం వల్ల పిల్లలు పడిపోతున్నారు. కాదలూరు సృష్టి టౌన్షిప్ కొండూరు పంచాయతీలో గల లేడీస్ హాస్టల్ను నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆకస్మిక తనిఖీ. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చెన్నూరు రోడ్డులో అరటికాయ వ్యాపారస్తులను కలిసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ను పూర్తి చేయండి, మెట్ట ప్రాంతాన్ని ఆదుకోండి. మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలకు తాత్కాలిక కమిటీ సభ్యులను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఎంపిక. సంగం మండలం కొరిమెర్ల కండ్రిక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద జరుగుతున్న రీసర్వేను జాయింట్ కలెక్టర్ కార్తిక్ పరిశీలించారు. రీసర్వే జరుగుతున్న తీరు గురించి తహసీల్దార్ సోమ్లా నాయక్ను అడిగి తెలుసుకున్నారు. భూములకు సంబంధించిన రైతులతో మాట్లాడారు. రీసర్వే ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 35 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భూములకు సంబంధించిన పట్టాదారులకు నోటీసులు అందజేసి రీసర్వే ప్రక్రియను జరుపుతున్నామన్నారు. జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని వెల్లడించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని, డిఎస్ఎల్ఓ నాగశేఖర్, సర్వేయర్ శివరంజని, ఆర్ఐ సల్మా, వీఆర్ఓలు పాల్గొన్నారు. పట్టాల జీరోగా అర్థం ఉంది ఇక్కడ. మరి అది ఎంజాయ్మెంట్ చేసాము మనం సిటీలో. అందరికి నమస్కారం అండి. సో రీసర్వే విలేజెస్ ఏవైతే పైలట్ విలేజెస్ ఉన్నాయో జిల్లాలో 35 విలేజ్లు ఆన్ డైలీ బేసిస్ చెక్ చేయడం జరుగుతుంది. రీసర్వే ప్రొసీజర్స్ అన్నీ కూడా కరెక్ట్గా అవుతున్నాయి లేదని. అందులో భాగంగా ఇవాళ సంగం మండలంలో విలేజ్కి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా జీటీ నోటీసెస్, అదేవిధంగా 9(2) నోటీసెస్ ఏవైతే రీసర్వే ఏ స్టేజ్లో ఉంది అనేది ఆ పర్టికులర్ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో ఆ విలేజ్కి సంబంధించి వాళ్ళ నోటీసులో ఉంచుతూ నోటీసులు ఇష్యూ చేస్తూనే వాళ్ళకి తెలిసే విధంగానే రీసర్వే చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా ప్యాక్స్ ద్వారా కంప్లీట్ శిక్షణ ఇస్తూ 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అనేవి స్టార్ట్ చేశాము. రైతులు కూడా ఎప్పుడైనా వాళ్ళకి మిల్లర్స్ ద్వారా ఎంఎస్పి ధర కంటే తక్కువ పోతుంది అని వాళ్ళు తెలుసుకున్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళు ఈ ప్యాక్స్ ద్వారా పెట్టిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. కాలువపై కప్పు లేకపోవడం వల్ల పిల్లలు పడిపోతున్నారు. మేము పక్కనే ఉండి చూడడం వల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నామని ఎంతమంది నాయకులకు చెప్పినా వాళ్ళు విని సరే అమ్మా చేస్తామని వెళ్ళిపోతున్నారు. రాత్రైతే దోమలు, పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. మీరు మాకు దిక్కు, ఏ కాల్వపైనైనా కప్పు వేసే మార్గం చూడండి మేడం అంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కాజానగర్ నందు గుడిపల్లి నివాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. खड़ा था जो नहीं लोग
కాలువ నుంచి ఇక్కడ నుంచి మాట్లాడుతున్నామండి. ఇదేమంటే కాలువ కట్టేసి ఉన్నారు. ఇది ఏమంటే గోడలు లేవు, పహరీ లేదు, ఏం లేదు దీనికి. ఇదే రోడ్డు పక్కన కాలువ పక్కన రోడ్డు వేస్తున్నారు. దీనికి ఏమంటే పిల్లకాయలు కాలువలో వెళ్ళి పడిపోయి మా టైంలు బాగుంది. ఆ పిల్లకాయలు చూసుకుంటుంటున్నాము. చిన్న చిన్న పిల్లకాయలు తిరుగుతూ ఉంటారు. మా పిల్లోడు పడిపోయారు, వీళ్ళ పిల్లోడు కూడా పడిపోయారు. చూసుకొని మేము అప్పటికప్పుడు పట్టుకుంటున్నాం కాబట్టి పిల్లకాయలు మాకు చేతికి వస్తున్నారు మేడం. ఇంకేమంటే దోమల బెడద ఎక్కువ ఉంది. పందుల బెడద తప్పిందంటే ఈ దోమలు, ఈ పిల్లకాయల గురించి మేము అసలు ఏమంటే అసలు అదే. నమస్తే మేడం, మా అబ్బాయి కూడా పడిపోయాడు మేడం కాలువలో. ఇలాగే దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది మేడం మాకు. దీనికి స్లాబ్ అయినా ఏదైనా పహారీ గోడ అయినా కట్టించాలని కోరుకుంటున్నాం మేడం. మేము దోమలు ఎక్కువగా ఉన్నాయి మేడం. దానివల్ల జ్వరాలు, పాములు ఇవన్నీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి మేడం. కాలువ దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం చూసి కొంచెం త్వరగా చేపియండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. చిన్న చిన్న పిల్లకాయలు కాలువలో పడిపోతున్నారు మేడం. గుడిపల్లి కాలువ దగ్గర ప్రశాంతి మేడం, మీరు కొంచెం చూసి కొంచెం పట్టించుకొని. మెయిన్ చిన్న పిల్లకాయలు మేడం, 2-3 సంవత్సరాల పిల్లకాయలు. మా టైం బాగుంది, సైకిల్ తొక్కటా ఉంటారు, ఒకసారిగా వెళ్ళి పడిపోతారు. ఆ పడిపోయినప్పుడు మేము చూసుకున్నాం కాబట్టి దేవుడి దయ వల్ల మాకేం హాని జరగలేదు. ఇప్పుడు స్లాబ్ వేపియడమో గోడ కట్టియడమో ఏదో ఒకటి కొంచెం చూసి మీరు చేపియండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. థ్యాంక్స్ మేడం. తిరుపతి జిల్లా తడమండల కాదులూరు సృష్టి టౌన్షిప్ కొండూరు పంచాయతీలో గల లేడీస్ హాస్టల్ను నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ వార్డర్లతో మాట్లాడి హాస్టల్లో గల ఇన్ అవుట్ రికార్డును పరిశీలించారు. హాస్టల్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట సీఐ మురళీకృష్ణ, తడా ఎస్ఐ కొండప్ప నాయుడు తదితరులున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఎట్లా ఉంటుంది నాకు ఇక్కడ అక్కడ వార్డెన్కి ఒక మానిటర్ ఉంటుంది. మన మెథడ్స్ నైట్ లేడీ గార్డ్ ఉంటుంది. లేడీ గార్డ్ ఎంతమంది ఉంటారు? ఒక లేడీ గార్డ్ ఉంటుంది, వార్డెన్ ఉంటుంది. వార్డెన్ ఎక్కడ ఉంటుంది? ఒక బిల్డింగ్ ఒకరు ఉంటుందా? కాదు సార్, దీనికి మాత్రం ఒక వార్డెన్. ఇప్పుడు ఎన్ని మొత్తం 5 హౌసెస్ సార్? 4 హౌసెస్, అది 2 హౌసెస్. చివరి 2 సార్, ఇది 2 6. కంపెనీ కొంతమందికి పేమెంట్ చేస్తారు సార్. హెచ్ఆర్ అరేంజ్ వాళ్ళకి పేమెంట్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ హౌసెస్ ఎవరు కట్టించారు? ఆ తర్వాత నేను ఆ సార్ వెళ్తున్న తర్వాత అవన్నీ నేను లీజులు తీసుకొని వెళ్తాను. లీజులు తీసుకొని నువ్వు రన్ చేస్తాను. ఇదండి ఇది ఫ్రంట్, బ్యాక్. అక్కడ కాదు, అక్కడ రాస్తారు వాళ్ళు, ఇంటికి వెళ్తారు. వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారండి? 5 హౌసెస్ కదా, 6 హౌసెస్ రాసే అవకాశం ఉంటుంది. ఇంతవరకు అది జరగలేదు, ఎందుకంటే అందరు కంపెనీ ఎంప్లాయీస్ కాబట్టి. దట్టు జీఈపీలు తర్వాత అందరూ వెళ్ళిపోతారా? లేదు సార్, కొంతమంది ఈ కల్చర్కి నచ్చిన వాళ్ళు కావాలని ఉంటారు సార్. లేదు ఫీజు ఎక్కువ అనుకునే వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, అంటే నువ్వు ఎంత కలెక్ట్ చేస్తావు? కంపెనీ బట్టి కలెక్ట్. కొంతమంది 3,800 కలెక్ట్ చేస్తారు సార్, 3,800 పర్ పర్సన్ పర్ మంత్. అది కొంతమందికి ఎక్కువ అనిపిస్తుంది, కొంతమంది తక్కువ అనిపిస్తుంది. ఐ మీన్ మన రైట్ అకామిడేషన్ అండ్ ఫుడ్ సార్. వాషింగ్ మెషిన్ ఉంటుంది, గీజర్ ఉంటుంది. మనకి మిగతా వాటిల్లో తక్కువ ఉంటుంది, ఇవేమి ఉంటుంది సార్. మంచాలు ఉంటాయి. డాక్యుమెంట్స్ ఎంతమంది ఉన్నాయి? 6 బిల్డింగ్లు ఫుల్గా ఉంది. 6 బిల్డింగ్ కలిపి మొత్తం 80 మంది ఉన్నారు సార్.
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని చెన్నూరు రోడ్డులో అరటికాయ వ్యాపారస్తులను, కూరగాయల వ్యాపారస్తులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం ఆదేశాల మేరకు వాళ్ళ దగ్గర వెళ్లి చైర్పర్సన్ మొర్లా మురళీ సుప్రజ, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది కలిసి వ్యాపారస్తులు ఎలా ఉంది, ట్రాఫిక్ సమస్య అని అడిగితే మా వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, మేం ప్రశాంతి మేడం చెప్పినట్లు బండ్లు లోపల పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నామని, సమస్య అంతా ఆటోల వల్లేనని తెలిపారు. ఒక్కసారిగా 20 నుంచి 40 ఆటోలు వచ్చేస్తున్నాయని, వాళ్ళ వల్లే ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందని 2 కానిస్టేబుల్ని పెట్టి ఆటోల వల్ల కంట్రోల్లో పెట్టండి అని చెప్పారు. ఈరోజు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి సహకారంతో సూచనల మేరకు చెన్నూరు రోడ్లో ఉన్నటువంటి బస్టాండ్లో నేను వైస్ చైర్మన్ కౌన్సిలర్తో వచ్చి మా మున్సిపల్ సిబ్బందితో వచ్చి ఇక్కడ చూడటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను అరటికాయలు వ్యాపారస్తులైతే కూరగాయలు, పళ్ళు వాళ్ళందరూ ఒకటే మాట, మా వల్ల ఎటువంటి ఇబ్బంది లేదమ్మా, మేము మేడం గారు చెప్పిన విధంగానే లోపలికి పెట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటున్నాము. ఇక్కడ కేవలం ఆటోలు ఒకేసారి 20 ఆటోలు సాగుతున్నాయి, 20 కాదు 40 ఆటోలు సాగుతున్నాయి. వాళ్ళ వల్లే మాకు ఇబ్బంది అయిపోతుంది. మేడం గారితో మాట్లాడి ఇక్కడ ఆటోలు లేకుండా చేయండి అమ్మా, కానిస్టేబుల్స్ పెట్టండి అమ్మా అని అడగడం జరిగింది. నేను వాళ్ళకి చెప్పాను, మీ సమస్య నేను మేడం దృష్టికి తీసుకెళ్ళి కానిస్టేబుల్స్ పెట్టే విధంగా చూస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ఇక్కడ ఆటో సిబ్బందికి అయితే మరి మేము చెప్పి రాగానే మళ్ళీ మా వెనకాలనే గుట్టలుగా ఉంటున్నారు. వాళ్ళందరూ ఇంకోసారి ఆలోచించాలని నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక సిపిఎం కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక, దస్తగిరి అహ్మద్, ఎంఆర్పిఎస్ బెజవాడ బాల గురవయ్య, రైతు సంఘం కాకు వెంకటయ్య, ఎస్ఎఫ్ఐ సురేష్ మరియు వెలుగొండ ప్రాజెక్ట్ సాధన సమితి గురువారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదిగా పాలకుల నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురయ్యి ఉదయగిరి ప్రాంత ప్రజలు ఎన్నో కష్ట నష్టాలు పడుతూ బాధలకు గురవుతూ ఇక్కడ సంపాదన లేక వేరే ప్రాంతాలకు వలసలు పోతూ దుర్భరమైన పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. ఈ పరిస్థితి మారాలంటే ఈ ప్రాంతానికి సాగునీరు అంది ఇక్కడ వ్యవసాయం అభివృద్ధి చెంది ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలని కోరుకుంటూ రైతు సంఘం జన విజ్ఞాన వేదిక నాయకులు పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నెల్లూరు జిల్లాలోని వరిగుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామం వద్ద నిర్మాణంలో ఉండి 2 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం కలిగిన పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ నిర్మాణం 1995లో శంకుస్థాపన జరిగి అప్పటి నుండి నిర్మాణం కొనసాగుతూనే ఉంటూ ప్రస్తుతం 37 గడిచిన ఇప్పటి వరకు పూర్తి కాని ఈ రిజర్వాయర్ నెల్లూరు జిల్లా ప్రాంతంలోని 80,000 ఎకరాల సాగునీటికి, పరిసర ప్రాంతాల గ్రామాల త్రాగునీటికి ఉద్దేశించిన ఈ రిజర్వాయర్ నిర్మాణం ఇప్పటికీ పూర్తి చేసుకోక రైతాంగానికి ఉపయోగపడకపోవడంతో రిజర్వాయర్ పరిస్థితిని పరిశీలించేందుకు నెల్లూరు జిల్లా రైతు సంఘం నాయకులు మరియు జన విజ్ఞాన వేదిక నాయకులు ఈ రోజు ఈ రిజర్వాయర్ను సందర్శించడం జరిగిందన్నారు. రిజర్వాయర్ స్థితిని, అక్కడి పరిస్థితిని గమనించి స్థానిక రైతులు, గ్రామస్తులతో కలిసి చర్చించారు. అనంతరం రిజర్వాయర్కు 400 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తే పూర్తి స్థాయి సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ ఉపయోగపడుతుందని, దాని కారణంగా 80,000 ఎకరాల సాగునీటికి మెట్టకి సాగులోకి వచ్చి మెట్ట ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క
ముఖ్య ఉద్దేశం వెలుగొండ ప్రాజెక్టులోని అంతర్భాగమైనటువంటి సీతారాం సాగరు, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఈ ప్రాంతం నుంచి ఎన్నికల హామీలలో ఉన్నటువంటి మొదటి వాగ్దానం అయినటువంటిది పెద్దిరెడ్డిపల్లి సీతారాం సాగర్ రిజర్వాయరు. దానిని మన ఎమ్మెల్యే గారు, ఈ జిల్లా మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలుపుకొని ప్రస్తావన చేయవలసిందిగా కూడా మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే మాత్రం 5,000 కోట్లు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మధ్యకాలంలో వాటాన్ అకౌంట్ బడ్జెట్లో 394 కోట్లు కేటాయించి ప్రభుత్వం అలాంటి చర్య తీసుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది కాకుండా 5,000 కోట్ల రూపాయలు వెలుగొండ ప్రాజెక్టుకి, అందులో నుంచి అంతర్భాగమైన సీతారాం సాగరు, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కి 2,000 కోట్లు కేటాయించి ఈ 2,000 కోట్లతోటి ఈ ప్రాంత రైతులకి, ప్రజలకి సాగునీరు అందించేటట్లుగా ఈ ప్రభుత్వ కాలంలో ముందుకు పోయేటట్లుగా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ దిశగానే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి తాలూకాలో అన్ని చోట్ల కూడా రకరకాలైనటువంటి పద్ధతుల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఉన్నతాధికారులకు రాయబారాలు నడుపుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఉదయగిరిలో అన్ని రకాల పార్టీలతోటి, అదేవిధంగా ఎంఆర్పిఎస్, రైతు సంఘం, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలలో సీతారాం సాగరు, పెద్దిరెడ్డిపల్లికి అత్యధిక బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ విధంగా పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. విజ్ఞాన వేదిక ఈరోజు ఇక్కడ రైతు సంఘము, జన విజ్ఞాన వేదిక, ఎంఆర్పిఎస్, సిపిఎం ఇలా అనేక ప్రజా సంఘాలు, పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయరు దాదాపుగా 80% పూర్తవ్వడం జరిగింది. కేవలం 20% పనులు మాత్రమే కొరవ ఉన్నాయి. రేపు జరగబోయే బడ్జెట్లో ఈ పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కు నిధులని కేటాయించి దీన్ని పూర్తి చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఏదన్నా ఉందంటే ఈ ఉదయగిరి, కనిగిరి, దర్శి, పొదిలి, మార్కాపురము ఈ ఏరియా మొత్తం కొండలు, గుట్టలు, అడవులతో నిండిపోయి ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో సాగునీరు అటు పెట్టినా కానీ కనీసం మంచి నీరు దొరికేటువంటి పరిస్థితి కూడా లేదు. వీటన్నిటికీ సంజీవినిగా ప్రపోజ్ చేసింది ఏంటంటే వెలుగొండ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమైపోతుందని చెప్పి 40 సంవత్సరాలు ముందు అప్పుడు పునాది రాయి వేయడం జరిగింది. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అని చెప్పి పునాది రాయి వేయడం జరిగింది. 40 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వ అధినేత వచ్చినా కానీ ఈ ప్రాజెక్టు ఇప్పటిదాకా కూడా పూర్తి అయినటువంటి దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనులు లేక, వ్యవసాయం లేక, మంచినీరు లేక వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడము, అక్కడ సంపాదించుకొని ఇక్కడ రావడం జరిగే పరిస్థితి నిత్యం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో సరైనటువంటి మంచినీరు కూడా దొరక్క లోపల భూగర్భ జలాలు అందనటువంటి పరిస్థితుల్లో ఆ మంచినీరు తోడుకొని తాగే పరిస్థితుల్లో ఆ నీళ్ళలో భార జలాలు, లోహాలు కూడా కలిసి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులు వచ్చి డయాలిసిస్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా పెరిగిపోయాయి. ఈ ప్రాంతమంతా డయాలిసిస్ రోగులతో నిండిపోయి ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే భూమి లోపల పొరల్లో ఉన్నటువంటి నీళ్లలో భార లోహాలు కలిసి ఉండడమే దీనికి ప్రధానమైన కారణం. ఈ ప్రాజెక్టు పూర్తయి భూగర్భ జలాలు పెరిగి మంచినీరు పుష్కలంగా దొరికే పరిస్థితుల్లోకి ఉంటే ఈ కిడ్నీ రోగాలు కూడా దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఇక్కడ కిడ్నీ రోగులు ఆత్మకూరుకు వెళ్ళి అక్కడ డయాలసిస్ చేసుకునే పరిస్థితి ఉంది.
అక్కడికి పోతే అక్కడ ఎవరైనా డయాలసిస్ చేసుకునే వాళ్ళు చచ్చిపోతే కానీ బెడ్ దొరకని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని మిత్రులారా, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉదయగిరిలో కూడా ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో ఇక్కడ డయాలసిస్ కేంద్రం శాంక్షన్ అయింది. ఈ శాంక్షన్ అయినటువంటి డయాలసిస్ కేంద్రం ఆత్మకూరుకు వెళ్ళింది. ప్రస్తుతము వింజమూరులో కూడా ఒక డయాలసిస్ కేంద్రం పెట్టడం జరిగింది. వింజమూరుతో పాటు ఉదయగిరిలో కూడా పెట్టాలా. వింజమూరులో పెట్టడం కూడా కరెక్టే, ఉదయగిరిలో కూడా పెట్టాలా. ఉదయగిరిలో అప్లాండ్ ఏరియా అయినటువంటి సిద్ధరామపురం, ఉదయగిరి, దుత్తులూరు, వరిగుంటపాడు, మరిపాడు ఈ మండలాలకన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి బెడ్లు కూడా ఖాళీగా లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు. అందుకని మేము ఎమ్మెల్యే గారికి తర్వాత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఉదయగిరిలో కూడా ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి రౌండ్ టేబుల్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో వెలుగొండ ప్రాజెక్టుకు నిధులను కేటాయించి సత్వరమే దీన్ని పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలకు తాత్కాలిక కమిటీ సభ్యులను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఎంపిక చేశారు. శివాలయం తాత్కాలిక కమిటీ చైర్మన్గా ముప్పాల శ్రీహరిరెడ్డి మరియు 7 సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలను తాత్కాలిక కమిటీ అత్యంత వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా కొత్తగా పెళ్లిళ్లు చేసుకునే జంటలు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శన సమయంలో ప్రసాదాలిచ్చే సందర్భాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు తెలిపారు. పెట్టడానికి కారణం 26వ తేదీన మనకు మహాశివరాత్రి వస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాగేశ్వర స్వామి దేవాలయం నందు శివరాత్రి వేడుకలు ప్రతి సంవత్సరం లాగే ఇంకా ఎక్కువగా అంగరంగ వైభవంగా జరిపించాలని ఒక తాత్కాలికంగా ఒక కమిటీ వేయడం జరిగింది. అందులో కమిటీ మెంబర్లు ముప్పాళ్ళ శ్రీహర్ రెడ్డి, తాటిపత్రి ఆదినారాయణ రెడ్డి, చెన్నం శ్రీనివాసులు, పట్టుపల్లి రాజశేఖర్, నలజాం రాము, మామిడూరు శాంతి, మట్టిరెడ్డి సాయి కిరణ్, ఈ 7 మందిని మనము సభ్యులుగా కమిటీ సభ్యులుగా వేయడం జరిగింది. అందరూ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ 26వ తారీఖున నేను అసెంబ్లీ సెషన్స్ ఉండడం వల్ల నేను ఉండలేకపోవచ్చు. మిగిలిన నాయకులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కలిసికట్టుగా పనిచేసి ఈసారి శివరాత్రి వేడుకలు మన సూళ్లూరుపేట టౌన్లోని అంగరంగ వైభవంగా చేస్తారని, నేను లేని లోటు కూడా మీ అందరు కూడా కలిసి తీరుస్తారని ఆశిస్తూ నమ్ముతూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పెట్టిన కమిటీ మెంబర్స్ అందరు కూడా గత సంవత్సరంలో గతంలో ఎప్పుడు జరిగిన వేడుకలు విస్మరించకుండా ఈ సంవత్సరం కూడా ధ్వజారోహణతో మొదలయ్యి ప్రతిరోజు స్వామివారికి పూజలు, అభిషేకాలు, అలాగే ప్రసాదాలు ఇస్తూ, అలాగే శివరాత్రి రోజున కలశ స్థాపన చేసి తర్వాత రోజు స్వామివారికి కళ్యాణం చేయించి, కళ్యాణంతో పాటు సామూహిక వివాహాలు కూడా జరపడానికి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఎవరైతే సామూహిక వివాహాలు చేసుకోవడానికి ముందుకొస్తారో వాళ్ళందరూ కూడా దేవస్థానంలో ఈఓ గారికి నేమ్స్, వాళ్ళ బర్త్ సర్టిఫికేట్తో పాటు నమోదు చేసుకుంటే వాటికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మంచిగా కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి వచ్చిన జనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రసాదాల్లో కానీ అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తారని నమ్ముతూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పైలట్ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న రీసర్వేను జాయింట్ కలెక్టర్ కార్తిక్ పరిశీలించారు. కాలువపై కప్పు లేకపోవడం వల్ల పిల్లలు పడిపోతున్నారు. కాదలూరు సృష్టి టౌన్షిప్ కొండూరు పంచాయతీలో గల లేడీస్ హాస్టల్ను నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆకస్మిక తనిఖీ. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చెన్నూరు రోడ్డులో అరటికాయ వ్యాపారస్తులను కలిసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ను పూర్తి చేయండి, మెట్ట ప్రాంతాన్ని ఆదుకోండి. మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలకు తాత్కాలిక కమిటీ సభ్యులను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఎంపిక. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.